So good morning friends, welcome to Ram CR Guru YouTube classes. So today my topic is in Math 2021 Haryana paper. So weight is 3 marks. Haryana paper weight is 3 marks. Okay. So ఈ క్వశ్చన్స్ అనేది మనం చూద్దామండి. సో ఈ క్వశ్చన్స్ చూసామని మీ అందరికీ కూడా స్మాల్ రిమైండర్ ఫ్రెండ్స్. సో టిల్ నౌ హూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో సో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్స్కి వస్తాయి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోలో ఉన్న 3 క్వశ్చన్స్ కూడా స్కిప్ చేయకుండా మనకి టోటల్ వీడియో అనేది చూడటం వల్ల మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు 3 క్వశ్చన్స్ అనేది మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. హర్యానా 2021 పేపర్. సి ఇన్ దిస్ మ్యాట్రిక్స్ కాలమ్ టేబుల్ 5, 8, 7, 11, 17, 15, 21, 33 అండ్ క్వశ్చన్ మార్క్ అండి. సో ఈ సమ్లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ కాలమ్ ఆపరేషన్ కానీ రో ఆపరేషన్ కానీ చేయాలండి. బట్ ఇక్కడ మనకి ఏంటంటే మ్యాక్సిమం మన స్కోప్ అనేది కాలమ్ ఆపరేషన్స్కి ఇస్తున్నాము. ఎందుకంటే 5, 11, 21 ఇక్కడ 21, 33 అండ్ ఇవి లార్జెస్ట్ నెంబర్స్ కాబట్టి మ్యాక్సిమం యూ గో ఫర్ ఇన్ ద డౌన్ వే. ఓకే, దట్ ఈస్ కాలమ్ ఆపరేషన్స్ అండి. సో కాలమ్ ఆపరేషన్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ యూ అబ్జర్వ్ హియర్ 5, 11 హౌ విల్ బికమ్ 21 అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ ఏంటంటే 5 ఫస్ట్ డిజిట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ 2 అండి ప్లస్ 11. సో హౌ మచ్ విల్ బికమ్ 5 2s 10 ప్లస్ 11 then will become 21. Is it correct? So next similarly in the second column 8 into product with 2 అండి. సో ప్లస్ 17. సో 8 2s 16 ప్లస్ 17 అనేది తీసుకుంటే ప్రోడక్ట్లో మనకి ఏమొస్తుందంటే దట్ వాల్యూ విల్ బికమ్ 33 అనేది చెప్పొచ్చు అండి. సో సిమిలర్లీ ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 7 ఇంటూ ప్రోడక్ట్ విత్ 2 అండి ప్లస్ 15 అనేది యాడ్ చేస్తే 7 2s 14 ప్లస్ 15 ఈజ్ నథింగ్ బట్ దట్ వాల్యూ విల్ బికమ్ 29 అండి. సో అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 29 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మ్యాట్రిక్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏంటంటే మేబీ ఇలా ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడంటే మేబీ ఇలా కాలమ్ ఆపరేషన్స్లో చేయొచ్చు, రో ఆపరేషన్స్లో చేయొచ్చు, సమ్ టైమ్స్ డయాగ్నల్ ఆపరేషన్స్ కూడా వస్తాయండి. ఆ డయాగ్నల్ ఆపరేషన్స్ కూడా మనం అప్లై చేయాలి. ఓకే, ఈ మోడల్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఈ టాపిక్లో మీరు పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇదే మోడల్లో నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ అనేది మ్యాథ్ 2021 హర్యానా పేపర్ అనేది సెకండ్ క్వశ్చన్ మ్యాథ్ 2021 హర్యానా పేపర్ అనేది చూస్తాండి. ఒకసారి మీరు క్వశ్చన్ చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ 4, 3, 5, 2 ఉంది. ఇన్ మిడిల్ 2.50 ఉందండి. డెసిమల్స్లో నెంబర్ వచ్చింది. ఆ డెసిమల్స్లో నెంబర్ వచ్చేసరికి మనం ఎలా థాట్ అనేది వస్తుందంటే ఇక్కడ మనకి ప్రాసెస్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 4, 3 అనేది ఉంది చూసారా, అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది ఎలా చేయాలి, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని యూజ్ చేసుకొని మిడిల్ వాల్యూ రావాలంటే మనం ఏం చేయాలి అనేది మనం అబ్జర్వ్ చేయాలండి. సపోజ్ ఇక్కడ వచ్చేసరికేనండి మిడిల్ వచ్చేసరికేనండి ఇక్కడ సపోజ్ ఇది 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అనేది చేస్తానండి బై డివైడెడ్ బై ఈ రిమైనింగ్ ఏవైతే ఈ 2 వాల్యూస్ ఉన్నాయో డినామినేటర్లో ప్రోడక్ట్ చేయండి. మనకి రిజల్ట్ ఏమొస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది ప్రాసెస్ అనేది మనం అప్లై చేస్తామండి. ఇక్కడ మనకి 4 స్క్వేర్ వచ్చేసరికి ఏంటంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ ఏమొస్తుందండి ఇక్కడ 5 ప్లస్ 2 ఈజ్ నథింగ్ బట్ 10. సో ఇక్కడ దట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు ఓవరాల్ వచ్చేసరికి ఏంటంటే 25/10 అండి. 25/10 ఈజ్ నథింగ్ దట్ ఈస్ 2.5. సార్ 0 కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇన్ ద మిడిల్ పాయింట్ 2.50 అనేది వాల్యూ అనేది వచ్చేస్తుందండి. ఇది మనకి ప్రాసెస్ అనేది చెప్తాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఇక్కడ ఉన్న సర్కిల్లో ఈ 4, 3 అనేది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ చేసి డివైడెడ్ బై ఈ 2 నెంబర్స్ని ప్రోడక్ట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకి 16 ప్లస్ 9 ఇన్ ప్రోడక్ట్ అంటే 10 ఇలా చేసుకుంటే వస్తుందండి. నెక్స్ట్ అలానే సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 6 ప్లస్ 8 స్క్వేర్ బై ఇక్కడ మన సేమ్ ప్రాసెస్లో 4 ఇంటూ 2 అండి. 6 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 36 ప్లస్ 8 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 64 బై ఇక్కడ ఏమొస్తుందండి 8 అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేసుకోండి. ఇక్కడ మనకి రెండింటిని యాడ్ చేయండి. ఇక్కడ 6 ప్లస్ 4 ఈజ్ నథింగ్ బట్ 10, 3 ప్లస్ 6 ఈజ్ 9. సో 90/8 అండి. 90/8 అంటే ఇక్కడ మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 2 4s 245 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 45/2 అండి. 45/4. సో 45/4 ఈజ్ నథింగ్ బట్ దట్ వాల్యూ విల్ బికమ్
12.50 is the value అండి. 12.50. ఓకే, సో 12.50 అనేది మనం వాల్యూగా చెప్పొచ్చు. అలానే నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో ఇది కూడా మనం అప్లై చేస్తే ఇక్కడ ఏంటండి 5 square plus 2 square అంటే దీస్ టూ వాల్యూస్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ అంటే 9 into 2 అండి, 9 into 2. సో 5 square is nothing but 25 plus 2 square is 4 by 9 2s are 18 అండి. ఓకే, సో 25 plus 4 is nothing but 29 by 18. That value will become dividing with that means 1.61 is coming answer. That option 1 is the correct answer అండి. ఓకే, సో did you get that answer? సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఇలా మనకి ఇలా సర్కిల్లో ఇచ్చే నెంబర్స్ని కూడా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని యూజ్ చేసుకొని ఇక్కడ సమ్ అదర్ మోడల్స్ ఎలా ఇస్తాడంటే సమ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మిడిల్ నెంబర్, అదర్వైజ్ ఆపోజిట్ ప్రోడక్ట్ సబ్ట్రాక్షన్ సమ్ టైమ్స్ విల్ కమ్, అండ్ అగైన్ ప్రోడక్ట్ ఆఫ్ ఎడ్జెన్సన్ సబ్ట్రాక్షన్ ఆర్ ఎడిషన్. ఓకేనండి, ఇలా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం ఎలా చేయొచ్చు అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనకి ఇది 100% మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా మనకి మిస్సింగ్ క్యారెక్టర్స్ టాపిక్లో 100% సక్సెస్ అనేది అవ్వచ్చండి. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మ్యాట్ 2021 హర్యానా పేపర్ లాస్ట్ క్వశ్చన్. సీ దట్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకే, సపోజ్ వన్స్ అబ్జర్వ్ ఇన్ ద సర్కిల్ అండి. ఈ సర్కిల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన వాల్యూస్ ఏమన్నాయంటే 144, 49, 36 సంథింగ్ వాల్యూ ఉంది. ఇక్కడ మనకి ఈ 144 ప్రాసెస్ 49 అండ్ 36 ప్రాసెస్లో ఏదైతే ప్రాసెస్ అప్లై చేస్తామో సేమ్ లాజిక్ అనేది ఇక్కడ నెక్స్ట్ 4th వాల్యూ కూడా మనం అప్లై చేస్తే రిజల్ట్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 144 మధ్యలో ఇక్కడ ఏముందంటే ఇక్కడ 7, 5 ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. సో సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అనేది మనం తీసుకుంటే 5 plus 7 plus 5 is nothing but 12 అండి. సో స్క్వేర్ ఆఫ్ దిస్ నెంబర్ is nothing but you will get 144. సో you got that 100. ఇక్కడ మన ప్రాసెస్ ఏంటంటే సమ్ ఆఫ్ ద 2 వాల్యూస్, సో సమ్ ఆఫ్ ద 2 వాల్యూస్ హోల్ స్క్వేర్ అనేది మనం చేస్తున్నాం అండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ వాల్యూ వచ్చేసరికి 3 plus 4 హోల్ స్క్వేర్ అండి. 3 plus 4 హోల్ స్క్వేర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 7 స్క్వేర్ అనేది చెప్పొచ్చు అండి. 7 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 49 వస్తుంది. సో సిమిలర్లీ నెక్స్ట్ ఇంకా థర్డ్ వాల్యూ వచ్చేసరికి ఏంటంటే 1 plus 5 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 6 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 36 వస్తుంది. సో సిమిలర్ ప్రాసెస్ రిక్వైర్డ్ వాల్యూ 2 plus 5. సో 2 plus 5 ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ అనేది చేస్తాం. 2 plus 5 హోల్ స్క్వేర్ అనేది చేస్తే ఇది 2 plus 5 కాదండి. సో దిస్ ఈస్ 8. దిస్ వాల్యూ విల్ బికమ్ 8 యాజ్ ఫర్ ద క్వశ్చన్. 2 plus 8 హోల్ స్క్వేర్ అంటే ఇస్ నథింగ్ బట్ 10 స్క్వేర్ అనేది నథింగ్ బట్ వాల్యూ వస్తుందండి. 10 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 100. సో 10 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 100 కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మ్యాట్ 2021 హర్యానా పేపర్ ఈస్ వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఈస్ 3 questions. In every state paper every year 3 to 5 marks will come for the MAT. ఓకే, స్టేజ్ 1 ఎగ్జామ్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్స్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి వితౌట్ సీయింగ్ ఆన్సర్స్, వితౌట్ సీయింగ్ సొల్యూషన్స్. డైరెక్ట్గా క్వశ్చన్ చూడంగానే మీరు ప్రాక్టీస్ చేసి దెన్ మనం ఆన్సర్స్ సొల్యూషన్స్ని వెరిఫై చేసుకుంటే సో 100% మనం సబ్జెక్ట్ అనేది మనం గ్రోత్ అనేది పెంచుకోగలుగుతాం. ఎగ్జామ్స్ టైంలో మనకి డౌట్స్ అనేవి అరైజ్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ వెల్ విషెస్ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. సో ఫర్దర్ డేస్లో మన యొక్క ఛానల్ ఇంపార్టెన్స్ ఏంటంటే సో టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతి టాపిక్ ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా మనకి మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి సివిల్స్ రాసే ఎగ్జామ్స్ వరకు కూడా క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ అర్థమెటిక్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ టాపిక్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. కాబట్టి సో మన ఛానల్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ప్రమోట్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఓకే సార్, నెక్స్ట్ టాపిక్ సమ్ అదర్ టాపిక్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ కీప్ వాచింగ్ మై ఛానల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.